క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈనాటి క్లాస్కి చేరువచ్చినటువంటి మీ అందరికీ మొదటిగా మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరట శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు మనమంతా కూడా నేర్చుకోబోయే పాఠం పేరు నిరుద్యోగులకు శుభవార్త. మనమంతా కలిసి మరి పాఠాన్ని జాగ్రత్తగా ఆలోచించి నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. M3లో ఉన్నటువంటి మీరందరూ కూడా మరి పాఠాన్ని జాగ్రత్తగా ప్రతి పాయింట్ నోట్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, రైట్. ప్రియమైన దేవుని వల్లరా, ఈరోజు మనం నేర్చుకున్నటువంటి పాఠం పేరే నిరుద్యోగులకు శుభవార్త. ఈరోజు మనము ప్రపంచ జనాభా గురించి మనం ఆలోచించినప్పుడు ఈ లోకంలో అనేక మంది జనాభా ఉన్నారు. సుమారు 800 కోట్ల మంది ప్రజలున్నారు అని ఒక లెక్క చెప్పడం జరిగింది. అయితే చాలామంది పుడుతున్నారు, అలాగే చాలామంది చనిపోతున్నారు. అయితే మనుషుల ఆలోచన అంతా కూడా ఎలా ఉందంటే, చాలామంది పుట్టి తాము జీవం కలిగి బ్రతికి కష్టపడి చివరికి మరి మరణించటమే మానవ జీవిత పరమార్థమని ఇప్పటికే ప్రపంచం అలాంటి ఆలోచనలో బ్రతుకుతుంది, అలాగే ఉండిపోయింది. అంటే ప్రతి మనిషి తన గురించి తాను ఆలోచిస్తూ ఉంటాడు. ప్రతి వ్యక్తికి ఒక ఆశయం ఉంటుంది, లేదా ఒక ఆశ ఉంటుంది. ఏంటి ఆశ అంటే, ప్రతి మనిషి తాను బ్రతకడం కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక మార్గమే ఉద్యోగం. అర్థమవుతుందండి? ఉద్యోగం లేదా పని. అంటే ఉద్యోగం చేస్తేనే ప్రతి మనిషి జీవితం చక్కగా గడుస్తుందనే ఒక ఆలోచన ఇప్పటికే ప్రపంచ జనాభా మనసులో ముద్రించబడింది. అందుకే చాలామంది ఉద్యోగం చేయడం అన్నది మనుషులుగా మన లక్ష్యం అని చెప్తుంటారు. ఇంకా బాగా చెప్పాలంటే, ఈ ఉద్యోగం గురించి ప్రపంచంలో ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటారంటే, చాలామంది చిన్నపిల్లలకు కూడా ఉద్యోగం గురించినటువంటి అవగాహన తీసుకొస్తూ ఉంటారు చిన్ననాటి నుంచే. ఈరోజు మనము చిన్నపిల్లల్ని నువ్వు పెరిగి పెద్ద అయిన తర్వాత ఏమవుతావు అని అడిగామనుకోండి, వెంటనే వాళ్ళు చెప్పేటటువంటి సమాధానం ఏంటో తెలుసా? కొంతమంది పిల్లలు నేను పెద్ద అయ్యాక డాక్టర్ అవుతాను అని అంటాడు. మరి కొంతమంది పిల్లలు నేను పెద్ద అయ్యాక ఇంజనీర్ అవుతాను అని చెప్తాడు. మరి కొంతమంది నేను టీచర్ అవుతాను అని చెప్తారు. మరి కొంతమంది పిల్లలు నేను పోలీస్ అవుతాను అని ఎన్నో చెబుతుంటారు. అంటే పసిపిల్లల హృదయాలలో కూడా ఏమండి దేనికి ప్రాధాన్యత ఇచ్చారు ఇప్పుడు చెప్పండి? ఉద్యోగాలకే ప్రాధాన్యత ఇచ్చారు. అంటే ఈ ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇచ్చేటటువంటి విషయంలో కూడా చిన్నపిల్లలకు ఎలాంటివి నేర్పించారనంటే, ఎక్కువ జీతం ఏదైతే వస్తుందో దానినే ఎంచుకునేటటువంటి పరిస్థితి పిల్లలలో కూడా మనకు కనబడుతూ ఉంటుంది. అంటే మనం చిన్నపిల్లలను అడిగినా వాళ్ళు చెప్పేటటువంటి విషయాలు ఎలా ఉంటాయి అంటే, ఉద్యోగం సంపాదించటమే జీవిత లక్ష్యం అని మనిషి పెట్టుకున్నాడు. అర్థమవుతుందండి? ఇక ఈ ఉద్యోగం లేని వారికి ఈ లోకం పెట్టినటువంటి ఒక పేరే నిరుద్యోగులు. ఈరోజు మన పాఠం కూడా నిరుద్యోగులకు శుభవార్త. అదే మనం ఆలోచిస్తున్నాం. ఈరోజు లోకంలో ఏ ఉద్యోగం చేయనటువంటి వ్యక్తికి పెట్టినటువంటి పేరే నిరుద్యోగులు అని పేరు పెట్టింది. ఈ ఉద్యోగం రాకపోతే చాలా బాధపడుతూ ఉంటారండి చాలామంది. ఇంకా బాగా చెప్పాలంటే, ఉద్యోగం రానటువంటి వ్యక్తిని లోకం చాలా చిన్న చూపు చూస్తూ ఉంటుంది. అర్థమవుతుందా? ఒక వ్యక్తికి ఉద్యోగం వచ్చిందనుకోండి, ఒక యవనస్తుడికి ఉద్యోగం రాగానే వెంటనే ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఎలాంటి ఆలోచనలకు వెళ్ళిపోతారంటే,
ఓకే, ఉద్యోగం వచ్చింది, వెంటనే ఈ కుర్రాడికి సంబంధం చూసి పెళ్లి చేయాలి అని చెప్పి సంబంధాలు చూసేటటువంటి విషయంలో నిమగ్నమైపోతూ ఉంటారు. ఎందుకు చెప్పండి? మా కుర్రవాడికి ఉద్యోగం వచ్చిందంటే ఈ ఉద్యోగంతో పాటు లక్షల లక్షల కట్నం వస్తుంది అని భావిస్తూ ఉంటారు చాలామంది. అర్థమవుతుందండి? అయితే మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఒకప్పుడు దరఖాస్తు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం రాగా ఇంకా ఖాళీలు ఉండేవి. కానీ ఇప్పటి పరిస్థితి మనం ఆలోచించామనుకోండి, ఈ 2022, 23 కాలాల్లో మనం ఆలోచించినప్పుడు నేటి ఆధునిక పరిస్థితి లేదా నేటి ఆధునిక ప్రపంచ పరిస్థితి ఎలా ఉందంటే, ఒక ఉద్యోగానికి వందల మంది లేదా వేల మంది దరఖాస్తు చేసుకుని పోటీ పడుతున్నారు ఇప్పుడు. ఒకప్పుడు పనివారు తక్కువ, పని ఎక్కువ. కానీ ఇప్పుడు పనివారు ఎక్కువ, పని దొరకడం చాలా తక్కువ, చాలా కష్టం. మరి అనేక మంది నిరుద్యోగులు ఉన్నటువంటి ఈ లోకంలో నిరుద్యోగులకు శుభవార్త అనే తీయటి కబురు వినిపించిందంటే ఏమండి, ఎక్కడో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అన్న విషయం మీకు అర్థం కావాలి. అంతే కదండి, నిరుద్యోగులకు శుభవార్త, అది మనం ఆలోచిస్తున్నాం. ఇప్పుడు నిరుద్యోగులకు శుభవార్త అనగానే ఒక చక్కటి తీయటి కబురు మరి వీళ్ళకి అర్థం కావాలి. ఏంటి? ఎక్కడో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, పని ఎక్కడో దొరుకుతుంది అని ఒక చిన్న ఆశ మన మధ్యలో కలగాలి. అర్థమవుతుందండి? అందులోనూ మీరు ఆలోచిస్తే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి వారు ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారనుకోండి, మనకి ఇంకా ఆశగా ఉంటుంది. అయితే ఇంతకీ ఏంటి ఆ శుభవార్త? ఏంటి ఆ ఉద్యోగం? అసలు ఉద్యోగం అంటే ఏంటి అనేది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఏమంటే ఉద్యోగం అంటే అర్థం ఏంటంటే పని అని అర్థం. పని చేయడమే ఉద్యోగం చేయడం. అయితే మనం ఆలోచిస్తే అసలు ఈ పని చేసేటటువంటి విధానం మొట్టమొదటగా ఎవరు ప్రారంభించారు, ఎవరు ఈ ప్రపంచానికి పరిచయం చేశారని మనం ఆలోచించగలిగితే తండ్రినటువంటి దేవుడే ఈ పని చేయడం అనే విధానాన్ని ప్రవేశపెట్టాడండి. లేదా ఈ ఉద్యోగం అనేటటువంటి విధానం ప్రవేశపెట్టాడని మనం చెప్పుకోవచ్చు. మొట్టమొదట తండ్రినటువంటి దేవుడు పనిని ప్రారంభించి పని చేసేటటువంటి విధానం పరిచయం చేశాడు. వెళదాం. ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి వచనం జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మొదటి వచనం, ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. ఆదియందు దేవుడు అన్న పదం వేశాడు. ఆదియందు దేవుడు భూమి ఆకాశాలు సృజించాడంటే, భూమి ఆకాశాలు సృజించాడంటే అర్థం ఏంటి? ఆయన మొట్టమొదట పని చేయడం అన్నది ప్రారంభించాడు. ఈ ప్రారంభించినటువంటి విధానం ఇదే ఆదికాండం 2వ అధ్యాయం 1-2 వచనాల్లో చెప్తున్నాడు చూడండి. అదే ఆదికాండం 2వ అధ్యాయం 1-2 వచనాల్లో చదువుతున్నాను చూడండి. దేవుడు తాను చేసిన తన పని అన్న దగ్గర మీరు ఉద్యోగం అనే మాటను గనక ప్రయోగించి మనం చదవగలిగితే, దేవుడు తాను చేసిన తన ఉద్యోగం 7వ దినములోగా సంపూర్తి చేసెను అన్నాడు చూడండి. అంటే దేవుడు పనిచేశాడా? ఎస్, దేవుడు పనిచేశాడు. దేవుడు ఉద్యోగం చేశాడా? అవును, దేవుడు ఉద్యోగం చేశాడండి. దేవుడు ఉద్యోగం చేశాడు లేదా దేవుడు పని చేశాడని మనం చెప్పడం కాదు, లేదా బైబిల్ చెప్పడం కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పాడు. ఆ మాట కూడా నోట్ చేసుకోండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 17 వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 17 వచనం, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు అని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు మనం చదివినటువంటి మాటలను బట్టి మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, తండ్రి అయినటువంటి దేవుడు
మనందరికీ కూడా ఆదర్శంగా ఉండుటకు ఆయనే మొట్టమొదట పనివాడిగా కనబడుతున్నాడు, లేదా మొట్టమొదట ఉద్యోగం చేసినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. అర్థమవుతుందండి? కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఈ ప్రపంచంలో మొట్టమొదట పనిచేసినటువంటి ఆయన, లేదా ఉద్యోగం చేసినటువంటి ఆయన ఎవరు అని అంటే మన తండ్రి అయినటువంటి దేవుడు. అర్థమవుతుందండి? అయితే తండ్రి అయినటువంటి దేవుడు ఒక్కడే కాదు, ఆయన మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా పనిచేశాడు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా పనివానిగా మనకి పరిచయం చేసినటువంటి ఆయనే తండ్రి అయినటువంటి దేవుడు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మనకు పనివానిగా మనకి బైబిల్లో కనబడుతూ ఉంటాడు. అసలు యేసుక్రీస్తు ప్రభుల వారి పుట్టుకొక కారణం ఆయన చేసేటటువంటి పని అండి. అర్థమవుతుందా? చూద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మీరు ఆలోచించగలిగితే మీరు 2వ పాయింట్ కింద యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా పనిచేశాడని నోట్ చేసుకొని ఇప్పుడు నేను చెప్పేటటువంటి రెఫరెన్స్ నోట్ చేసుకోండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము, సామెతల గ్రంథం 8వ అధ్యాయము 23 30వ వచనం చూద్దాం. 30వ వచనం, సామెతల గ్రంథం 8వ అధ్యాయము మొదటి 23వ వచనం నోట్ చేసుకోండి. అలాగే 30వ వచనం, నేను దేవుని యొద్ద ప్రధాన శిల్పిగా అనుదినము సంతోషించుచు నిత్యమైన సన్నిధిని ఆనందించుచుంటిని అని అన్నాడు. చూడండి, అంటే యేసుక్రీస్తు తనను ఒక పని చేసేటటువంటి వ్యక్తిగా మనకి ఇక్కడ కనపరుచుకున్నాడు. అర్థమవుతుందండి? అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక గొప్ప కార్యాన్ని చేయుటకు పంపబడినటువంటి ఒక ముఖ్య ఉద్యోగస్తునిగా మనకి ఇక్కడ బైబిల్ నందు స్పష్టంగా కనబడుతూ ఉన్నాడు. అంటే తండ్రి అయినటువంటి దేవుడు మొట్టమొదట పనిచేశాడు, లేదా ఉద్యోగం చేశాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఉద్యోగస్తుడుగానే మనకు కనబడుతున్నాడు. అర్థమవుతుందండి? ఆయన గురించి మనం ఆలోచించినప్పుడు ఎలాంటి ఉద్యోగాన్ని తన భుజాల మీద వేసుకుని యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడని మనం ఆలోచిస్తే యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చూద్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6, 7 వచనాలు చూద్దాం. మనకు కుమారుడు అనుగ్రహింపబడును, జాగ్రత్తగా, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును అని అన్నాడు. చూడండి, యేసు భుజం మీద ఏముంటుందట? రాజ్యభారం ఉంటుంది. సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును అన్నాడు. అలాగే ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 5, 6 వచనాల్లో కూడా నేను దావీదునకు నీతి చిగురును పుట్టింతును, అతడు రాజై పరిపాలన చేయును, అతడు రాజై పరిపాలన చేయను అన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి ఆయన చేసినటువంటి ఉద్యోగం ఏంటి అనే ప్రశ్న కూడా మనం వేసుకుంటే, ఆయన ఈ లోకానికి వచ్చి తండ్రినటువంటి దేవుని మనసును ప్రతి ఒక్కరికి కూడా కనపరిచాడండి, తెలియపరిచాడు, సువార్త పనిచేశాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనం చూద్దాం. 38వ వచనం, యేసు శిష్యులతో ఇతర సమీప గ్రామంలోనూ సువార్త ప్రకటించినట్టు వెళ్ళుదము రండి అని పిలుస్తున్నాడు. శిష్యులతో పిలుస్తున్నాడు. అంటే సువార్త పని నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభుల వారు అంటే ఎస్, ఆయన వచ్చినటువంటి పనిలో ఒక భాగంగా సువార్త చేయడం అన్నది కూడా ఒక పని. అందుకే ఏమన్నాడు ఇక్కడ, యేసు శిష్యులతో ఇతర సమీప గ్రామంలోనూ సువార్త ప్రకటించినట్లు వెళ్ళుదుము రండి, ఇందు నిమిత్తమే కదా నేను ఈ లోకానికి బయలుదేరి వచ్చి తిని. ఇందు నిమిత్తం వచ్చాడట? సువార్త పని నిమిత్తం. ఈ సువార్త పని చేయడమే ఒక ఉద్యోగం. అంటే ఒక ముఖ్యమైనటువంటి ఉద్యోగస్తునిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడండి. ఇంకా ఎందుకు వచ్చాడని మనం ఆలోచిస్తే ఇదే యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం.
ఇదే యోహాను సువార్త 18:37 జాగ్రత్త నోట్ చేసుకోండి. సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని అని అన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి పుట్టుకకు కారణం చెప్పాడండి. సత్యమును గురించి సాక్ష్యమిచ్చుట కంటే వాక్యం గురించినటువంటి సాక్ష్యాన్ని ఇవ్వడం కొరకు, ఈ ప్రపంచానికి తండ్రిని బయలుపరచడం కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టాడండి. అందుకే సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, వాక్యం ప్రకటించుటకే కదా నేను ఈ లోకమునకు వచ్చి తిని అని అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు క్రీస్తు పుట్టుకతోటే పని కోసం పుట్టాడు. పాయింట్ అర్థం కావాలి మీకు. పని కోసం పుట్టాడు. ఈ లోకానికి ప్రవేశించిందే పని చేయడం కొరకు. ఆయన అసలు ఈ లోకానికి వచ్చిందే ఉద్యోగం చేయడం కొరకు అన్న పాయింట్ మీకు అర్థం కావాలి. ఇక మనం ఆలోచిస్తే ఈ ప్రపంచంలో, ఈ లోకంలో ఇంకా ఏమేమి పనులు చేస్తున్నాయి అనేది మనం ఆలోచిస్తే ఇప్పటివరకు 2 విషయాలు మీకు అర్థమయ్యాయి. ఒకటి, తండ్రినటువంటి దేవుడు ప్రారంభంలో ఉద్యోగం లేదా పని చేశాడని మనకు అర్థమైంది. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ లోకానికి ఉద్యోగం లేదా పని చేయడం కొరకే వచ్చాడన్న విషయం మనకు అర్థమైంది. ఇంకా మీరు ఆలోచిస్తే 3వ పాయింట్ కింద, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా పని కొరకే ఉంది అన్నది మీకు అర్థం కావాలి. అంటే ప్రకృతికి కూడా పని ఉందా? ఎస్, ప్రకృతికి కూడా పని ఉంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. 4వ వచనం, దేవుడు ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగు చేశాను అన్నాడు. చూడండి, అంటే సృష్టిలోని వస్తువులకు ఏముందో చెప్పండి. ఇప్పుడు పని ఉంది. పాయింట్ అర్థం కావాలి మీకు. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువుకు పని ఉన్నప్పుడు, ఏమండి, సృష్టిలోని వస్తువుల పుట్టుకకే పని ఉన్నప్పుడు, మరి దేవుని స్వరూపముగా, దేవుని పోలికగా పుట్టినటువంటి దైవ కుమారులమైనటువంటి మనం పని కోసం పుట్టలేదంటారా? ఆలోచించండి. మనకు కూడా పని ఉంది. ఏ పని లేని, పనికి రానటువంటి వారిగా మనం పుట్టామా? లేదండి. మన కన్న తండ్రి అయినటువంటి దేవుడు తన జ్యేష్ఠ కుమారుడైనటువంటి క్రీస్తును పనివానిగాని పరిచయం చేశాడు. అలాగే ఈ ప్రకృతిని కూడా పని నిమిత్తమే కలుగు చేశాడు. అలాగే ఆయన సంకల్పంలో పుట్టినటువంటి మనుషులమైనటువంటి మనమంతా కూడా ఆయన పని కొరకే మనమంతా కూడా పుట్టాము. అర్థమవుతుందండి? ఇంకా మీరు బాగా ఆలోచిస్తే మన పుట్టుకకు కారణమే దేవుని పని చేయడం కొరకు. అసలు మనం పుట్టిందే పని కొరకు అని చెప్తాడు ఎఫెసీ పత్రికలో. చూద్దాం ఒకసారి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. జాగ్రత్త నోట్ చేసుకోండి. మనుషులుగా మనం ఎందుకు పుట్టామో నోట్ చేసుకోండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము యేసుక్రీస్తునందు సృష్టింపబడిన వారమై దేవుడు చేసిన పని అయి ఉన్నాము అన్నాడు. చూడండి, ఆయన చేసిన పని అయి ఉన్నామంటే దేవుడు మన కొరకు ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయడం కొరకే మనమంతా కూడా సృష్టింపబడ్డాము. మనం పుట్టకముందే మన కొరకు పని నిర్ణయింపబడి ఉంది. ఈ పాయింట్ మీకు అర్థం కావాలి. మనము పుట్టకముందే మన కొరకు పని నిర్ణయింపబడిందంటే అర్థం ఏంటి చెప్పండి? ఆ పని చేయడం కొరకే మనకు పుట్టుకిచ్చాడు దేవుడు. ఈ విషయం మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి. అంటే మనందరికీ ముందుగానే ఒక ఉద్యోగం సిద్ధపరచబడింది. అర్థమవుతుందా? మనందరికీ ముందుగానే ఒక ఉద్యోగం దేవుడు సిద్ధపరిచి ముందుగానే ఉంచి మనల్ని పుట్టించాడు. ఈ విషయం చాలామందికి తెలియదండి. అర్థమవుతుందా? పని లేని వారిగా ఈ లోకంలో వాళ్ళ పనులు చేసుకుంటూ బ్రతుకుతూ దేవుని పని పక్కన పెట్టి, ఏమండి, దేవుని పని అనేది అసలు ఉందన్న విషయం మర్చిపోయి బ్రతుకుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు.
అర్థమవుతుందా? మనము చేయాల్సినటువంటి పని మనకు ముందుగానే నిర్ణయింపబడినప్పుడు మనమంతా కూడా ఏమండి నిరుద్యోగులం కాము. అంతే కదండి, మనమంతా కూడా నిరుద్యోగులమా కాదు. ప్రపంచంలో పుట్టినటువంటి 800 కోట్ల మంది కూడా ఉద్యోగస్తులే, నిరుద్యోగులు కాదు. మనము చేయాల్సినటువంటి పనులు పట్టిక ముందుగానే మరి దేవుడు రాసుకున్నాడు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, మనమంతా కూడా దేవుని పని కొరకు పుట్టామన్న విషయాన్ని ప్రతి మనిషి కూడా ఆలోచించకుండా చేసిన వాడే అపవాది. అర్థమవుతుందండి? అపవాది తన మాయతో మనందరినీ కూడా నిరుద్యోగులుగా చేసింది, ఉద్యోగం లేని వాళ్ళగా చేసింది, అంటే దేవుని పని లేని వాళ్ళగా చేసింది. దేవుని పని లేని వాళ్ళగా చేసి నిరుద్యోగులు అనేటటువంటి ముద్ర వేసిందండి ఈరోజు ప్రపంచంలో. పని లేని వాడిని ఏమంటారు? నిరుద్యోగులు అని అంటారు. ఆ నిరుద్యోగులు అనేటటువంటి పదాన్ని ప్రవేశపెట్టిన వాడే అపవాది. నేటి ప్రపంచంలో పని లేకపోయినా దేవుని పని మాత్రం ఉంది అన్న విషయం మనందరికీ అర్థం కావాలండి. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని పని గురించి మొదటి శతాబ్దంలోనే ఒక మంచి మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? పని చాలా ఉంది, పని చేసేవాళ్ళు తక్కువగా ఉన్నారు అని చెప్పాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 37వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 37వ వచనం చూడండి. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమాని వేడుకుందునని తన శిష్యులతో చెప్పెను. దేవుని ఉద్యోగస్తులైనటువంటి వారు నిరుద్యోగులుగా లోకంలో బ్రతకడం అన్నది చాలా విచారకరం అండి, చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది. అర్థమవుతుందా? పని విస్తారంగా ఉంది కానీ పనివారు లేరు. మీరు ఉద్యోగులు కాదని ముందుగానే ఎంపిక లేదా సెలెక్ట్ చేసుకొని ఏమండి మనలందరినీ కూడా దేవుడు ఈ లోకంలో పుట్టించాడు. ఇప్పుడు క్రీస్తు తెలియజేసినటువంటి విషయాన్ని బట్టి ఇది ఒక శుభవార్త, అంతే కదండి. ఎన్నో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా మనిషి మాత్రం వాటిలో చేరడం లేదు. ఈరోజు దేవుని పని చేయడానికి మనుషులు వస్తున్నారా? లేదు. అది గమనించినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు తన ఆవేదనను, బాధను వ్యక్తపరుస్తూ నేను ఎవరిని పంపుదును అని అన్నాడండి. మరి బైబిల్లో ఎవరెవరికి అప్పగింపబడినటువంటి పనులు వాళ్ళు ఎలా చేశారనేది మనం ఆలోచించగలిగితే, యేసుక్రీస్తు ప్రభుల వారు మొట్టమొదట ఏమండి తనతో కొంతమంది శిష్యులను ఏర్పరచుకొని వాళ్ళకు ఒక ఉద్యోగంగా ఈ దేవుని పని అప్పచెప్పాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 17వ వచనం చూడండి. యేసుక్రీస్తు ప్రభుల వారు అప్పచెప్పినటువంటి ఆ పనిలో వాళ్ళు ఎలా ఉద్యోగం చేశారో, ఏ ఏ పనులు చేయాలో ఆయన చెప్పాడో ఒక మంచి మాట చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగాను చేసేదనని వారితో చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి సందర్భాన్ని కనుక మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, లోకంలో తమ కడుపు నింపుకోవడానికి బ్రతుకుతున్నటువంటి జాలర్లైనటువంటి వారిని క్రీస్తు మరొక పనిలోకి పిలిచినట్టుగా మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమైంది. జాలరులు అనగా చేపలు పట్టేవాళ్ళు. అంటే దేవుని పని నెరవేర్చుటకు మనుషులను వాక్యంతో పట్టేటటువంటి జాలరులుగా మిమ్మల్ని లోకానికి పంపిస్తాను అని చెప్పాడండి. అంటే లోకానికి ఆకలి తీర్చుటకు నియమింపబడినటువంటి చేపలు పట్టేటటువంటి జాలర్లను, ఆ జాలర్లు చేస్తున్నటువంటి ఆ ఉద్యోగాన్ని కాస్త మనుషులు పట్టేటటువంటి జాలర్లుగా మిమ్మల్ని చేస్తాను అని చెప్పాడు. అంటే ఈ లోకంలో ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళని, ఈ లోకంలో ఉద్యోగం చేసేటటువంటి ఉద్యోగాలు చాలా ఉన్నాయి. ఆ ఉద్యోగాల గురించి ఇక్కడ జాలర్లతో మాట్లాడలేదు యేసుక్రీస్తు ప్రభుల వారు. లోకంలో మన జానెడు పొట్ట ఆకలి తీర్చేటటువంటి ఉద్యోగాలు చాలా ఉన్నాయి. ఆ ఉద్యోగాలు చేయమని మీకు చెప్పట్లేదు. మీరు నాతో వస్తే
మిమ్మలను మనుషులు పట్టేటటువంటి జాలర్లుగా, అంటే తండ్రినటువంటి దేవుని ఆకలి తీర్చేటటువంటి ఒక ఉద్యోగాన్ని మీకు ఇస్తాను అని చెప్పాడండి. అలా చెప్పి వాళ్ళందరం కూడా దేవుని పనిలోకి తీసుకొని, అంటే దేవుని పనిలోకి తీసుకొని శిష్యులుగా మార్చి వారందరిని కూడా దేవుని ప్రభుత్వంలో ఉద్యోగులుగా మార్చాడు యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రారంభంలో. మరి ఆయన మార్చినటువంటి ఆయన చేసినటువంటి ఉద్యోగం ఏంటని మనం ఆలోచిస్తే అదే మనం ఇప్పుడు చదువుకున్నటువంటి మాట. మరలా చదువుదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 7వ వచనం. నశించిన వారిని రక్షించుటకు దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించండి అని చెప్పాడు. ఇలా క్రీస్తు చక్రవర్తిగా, ఆయన రాజ్యంలో నాయకులుగా, సైనికులుగా, శిష్యులంతా ఉద్యోగస్తులుగా లోకమంతా కూడా విస్తరించారు. ఇదంతా మనందరికీ తెలుసు. మరి తిండి పెట్టేటటువంటి ఉద్యోగాన్ని వదిలిపెట్టి కష్టాలలో, నష్టాలతో దేవుని ఉద్యోగంలోకి మనం చేరితే మనకు లాభం ఏంటి? ఈ ఉద్యోగానికి జీతం ఏమైనా ఉందా అని ఈరోజు చాలామంది ప్రశ్న వేస్తున్నారు. దేవుని పని చేస్తే మాకు లాభం ఏంటి అని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ లోకంలో ఇచ్చేటటువంటి జీతం కంటే ప్రసిద్ధమైనటువంటి విలువైనటువంటి జీతం దేవుడు మనకు సిద్ధపరిచాడు. దేవుని పనిలో మనం ఉంటే, దేవుని ఉద్యోగం మనం చేస్తే. అందుకే లోకాసువార్త 10వ అధ్యాయము 7వ వచనంలో చెప్తున్నాడు చూడండి. పనివారు జీతమునకు పాత్రుడు అని అన్నాడు. ఇప్పుడు మనం అడిగేటటువంటి ప్రశ్నే మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని అడిగారండి శిష్యులు. ప్రభువా, నీతో వస్తే మమ్మల్ని మనుషులు పట్టేటటువంటి జాలలుగా చేస్తానని చెప్పావు కదా, మరి మాకు లాభం ఏంటి, దానివల్ల మాకు ప్రయోజనం ఏంటి అని అడిగారండి. అలా అడిగినటువంటి వాళ్ళల్లో ముఖ్యుడైనటువంటి పేతురు గారే ఈ మాట అడిగాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనం చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తం విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగాను. యేసుక్రీస్తు ప్రభుల వారిని అడుగుతున్నాడు. మేము ఇప్పటివరకు జాలర్లుగా చేపలు పట్టాం కదా, చేపలు పట్టాం కాబట్టి దానికి ఒక అర్థం ఉంది. మా జీవనోపాధి నిమిత్తం మేము పనిచేస్తున్నాము. కానీ ఇక మీదట ఆ చేపలు పట్టేటటువంటి పనిని విడిచిపెట్టి నిన్ను వెంబడించమని చెప్పావు. నువ్వు మనుషులు పట్టేటటువంటి జాలర్లుగా మమ్మల్ని మార్చి ఇలాంటి ఉద్యోగంలో మమ్మల్ని పెడుతున్నావు కనుక మరి మేము సమస్తాన్ని విడిచిపెట్టి నేను వెంబడించిమని చెప్పడం మొదలుపెట్టాడండి. అందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పాడు. ఆ రోజు పేతురు గారికి ఏమని చెప్పాడంటే, అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండులైనను, తల్లిదండ్రులైనను, పిల్లలనైనను, భూములైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్యజీవం పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. అంటే ఇప్పుడు మనం చదివినటువంటి మాటలను బట్టి ఆలోచిస్తే ఏమండి, ఒక వంతు మనం దేవుని పని చేస్తే లేదా దేవుని ఉద్యోగం చేస్తే 100 దేవుడిస్తాడు అని చెప్తున్నాడు. ఈ 100 దేవుడిచ్చేటటువంటి దీనితో పాటు ఏమన్నాడు అక్కడ, ఇంకా నిత్య జీవాన్ని కూడా జీతంగా ఇస్తాను అని చెప్పాడు. ఈ లోకంలో మీరు ఆలోచిస్తే ఈ లోకంలో చాలామంది ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఈ ఉద్యోగాలు చేసేటటువంటి వీళ్ళకి ఏమండి కొన్ని పరిమితి లిమిట్స్ ఉంటాయి, అంతే కదా. 60 ఏళ్ళకే నువ్వు పనికి రావంటూ సాగనంపుతూ ఉంటారు చాలామందిని. 60 ఏళ్ళు వచ్చినాయనుకోండి రిటైర్డ్ అయిపోతుంటారు. అంటే ఈ 60 ఏళ్ళకి ఇక పనికిరాడని ప్రభుత్వం చెప్తుంటుంది. కానీ చేసిన కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా చాలామందికి 60 ఏళ్ళకు కూడా ఉండదండి. అదే మీరు ఆలోచిస్తే దేవుని ఉద్యోగం కనుక మనం చేసామనుకోండి, దేవుని ఉద్యోగంలో 100% జీతం ఉంటుంది. ఆ జీతమే నిత్య జీవం లేదా పరలోకం. దేవుని చెంత నిత్య ఆనందం ఉంటుందండి.
అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, దేవుని ఉద్యోగం చేసేటటువంటి మనకి ఈ లోకంలో మనం ఉండగానే ఆ జీతం మనకు రాదు. అది మనకు అర్థం కావాలి. ఈ లోకంలో మనం ఉండగానే మనకి జీతం ఎందుకు రాదు అనే ప్రశ్న కూడా మీరు వేసుకుంటే, మనం ఉద్యోగంలో చేరామనుకోండి, ఉద్యోగంలో చేరిన తర్వాత ఈ లోకంలో నెల పూర్తయినాక జీతం ఇస్తారు. అంతే కదండి. కంపెనీ వాళ్ళు ఒక కంపెనీలో మనం చేరినప్పుడు నెల పూర్తయినాక మనకి జీతాన్ని ఇస్తారు. ఇది మీకు అర్థమైతే దేవుడు కూడా మనకిచ్చినటువంటి జీవితకాలం పూర్తయ్యాక మనకు జీతం అనేది దేవుని దగ్గర నుంచి లభిస్తుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు తన పని చేసిన తర్వాత తన పని సంపూర్తి చేసి జీతం ఎలా అడుగుతున్నాడో, ఎలాంటి ప్రతిఫలాన్ని పొందుకున్నాడు అన్నది మనం ఆలోచించగలిగితే ఒక మంచి మాటని చదువుదాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం చూడండి. 4వ వచనం, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకము పుట్టక ముందు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచుము. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి తనకి ఇవ్వబడినటువంటి 33.5 సంవత్సరాల జీవితకాలంలో తన ఉద్యోగాన్ని సంపూర్తి చేసి జీతాన్ని అడుగుతున్నాడండి. ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుణ్ణి ప్రతిఫలం అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? తండ్రి, లోకము పుట్టక ముందు నీ యొద్ద నాకు ఎలాంటి మహిమ అయితే ఉందో అలాంటి మహిమతో నన్ను ఇప్పుడు మహిమపరచు తండ్రి అని అడుగుతున్నాడు. అంటే మనము కూడా ఈ లోకంలో దేవుని పని చేస్తే నెక్స్ట్ మనకి జీతంగా పరలోకాన్ని ఇస్తాడు. అది పాయింట్ ఇక్కడ. ఈ లోకంలో దేవుని ఉద్యోగం చేసినంత మాత్రాన నీకు ఇప్పుడే దానికి ప్రతిఫలం వస్తుందన్నది కాదు. ఈ లోకంలో మనం చేసే ఉద్యోగాలకు మరి నెలసరిగా ఎట్లయితే జీతం ఇస్తున్నారో అలాగే దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్కాలంలో ఆయన కొరకు మనం బ్రతికి మన జీవితాన్ని కనుక ముగించగలిగితే మనకు ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది. ఏమంటే మనం ఆలోచిస్తే పౌలు గారు కూడా క్రీస్తు బాటలో నడిచి మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాగైతే తన జీవితంలో కష్టాలు, బాధలు ఇవన్నీ కూడా అనుభవించి మరి పరలోకాన్ని సంపాదించుకున్నాడో అలా క్రీస్తు బాటలో నడిచినటువంటి పౌలు గారు కూడా ఒక మంచి మాట అడుగుతున్నాడు. చూడండి, 2వ తిమోతి పత్రిక, తిమోతికి ఉత్తరాన్ని రాస్తూ 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 5-8 వచనాలు నోట్ చేసుకోండి. 5-8 వచనాలు. అన్ని విషయంలో మితముగా ఉండము, శ్రమపడము, స్వార్థకునిగా పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించము, మంచి పోరాటము పోరాడి తిని, నీ పరుగు కడముట్టించి తిని, నీ విశ్వాసము కాపాడుకుంటుని, అంటే విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని అన్నాడు. చూడండి, అంటే పౌలు గారు కూడా దేవుని ఉద్యోగం చేసి ప్రతిఫలాన్ని పొందుకున్నాడండి. పరలోకం అనేటటువంటి జీతాన్ని పొందుకున్నాడు, నిత్య జీవం అనేటటువంటి జీతాన్ని పొందుకున్నాడు. ఇక ఈ విధంగా మనం కూడా ఒక యేసుక్రీస్తు ప్రభుల వారిలా లేదా ఒక పౌలు గారిలా నమ్మకంగా దేవుని ఉద్యోగం చేస్తే మనకు వచ్చేటటువంటి జీతం గురించి కూడా దేవుడు బైబిల్లో రాయించాడు. అర్థమవుతుందండి? ఎలాంటి జీతం ఇస్తానన్నాడో ఒకసారి ఆ మాట కూడా నోట్ చేసుకోండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండిన ప్రకారము జయించు వానితో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదని అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఎలాగైతే ఈ లోకంలో సాతాను జయించి మరి తండ్రి సింహాసనం ముందు ఎలాగైతే కూర్చున్నాడో అదే విషయాన్ని చెప్పాడండి. మనం కూడా యేసుక్రీస్తు వలె ఈ లోకాన్ని సాతాను గనక జయిస్తే
వారిని యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి సింహాసనమందు కూర్చుండనిచ్చేదను అని వాగ్దానం చేశాడు. ఇక్కడ ఇలాంటి జీతం పొందాలంటే ఏమండి, మనమంతా కూడా దేవుని పనిలో ఉండాలి, లేదా దేవుని ఉద్యోగం చేయాలి. మన పూర్వీకులు దేవుని ఉద్యోగాన్ని చేస్తూ చాలామంది అలసిపోయారండి. అర్థమవుతుందా? ఒక అబ్రహాం గారు కావచ్చు, నోవాహు గారు కావచ్చు, ఏమండి ఎంతోమంది న్యాయాధిపతులు, ఎంతోమంది ప్రవక్తలు, యేసుక్రీస్తు శిష్యులుగా ఉన్నటువంటి మరి తన శిష్యులు, అలాగే పౌలు గారు, వీళ్ళందరి గురించి మనం ఆలోచించినప్పుడు దేవుని ప్రభుత్వంలోని ఉద్యోగస్తులండి వీళ్ళందరూ కూడా. వీళ్ళలో కొందరు వారి వారి లోకపు ఉద్యోగం చేసుకుంటూనే దేవుని ఉద్యోగం కూడా చేశారు. లోకపు ఉద్యోగం చేసుకుంటూనంటే లోకంలో ఉన్నటువంటి తన పనులు చేసుకుంటూనే దేవుని ఉద్యోగాన్ని, దేవుని పని కొనసాగించినటువంటి వాళ్ళు ఇందులో మనకి కనబడుతున్నారు. అంటే దేవుని కొరకు చేసేటటువంటి పని ఈ లోకంలో లేదు, ఈ లోకం దృష్టిలో సామాన్యమైంది కావచ్చేమో, కానీ దేవుని ఉద్యోగాన్ని చేసేటటువంటి వీళ్ళే లోకంలో ఘనమైనటువంటి ఉద్యోగం చేసినటువంటి వారి లెక్కండి. అర్థమవుతుందా? ఈరోజు మనం ఆలోచిస్తే దేవుని పని చేసే వాళ్ళకి లోకం ఇచ్చేటటువంటి విలువ చాలా తక్కువ. కానీ మనం బాగా ఆలోచిస్తే దేవుని ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళే చాలా ప్రాముఖ్యులండి, చాలా విలువైనటువంటి వాళ్ళు. కాబట్టి ఇప్పటి వరకు నిరుద్యోగులము అనేటటువంటి భ్రమలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఇది ఒక గొప్ప శుభవార్త. నిరుద్యోగులకు శుభవార్త. ఏంటి ఆ శుభవార్త అంటే దేవుని పని చేయడం, దేవుని పని చేసి నిత్యజీవం అనేటటువంటి పరలోకమైనటువంటి జీతాన్ని పొందుకోవడం ఒక శుభవార్త. కాబట్టి దేవుని ఉద్యోగంలో చేరండి, చాలామంది చేరి దేవుడిచ్చేటటువంటి నిత్యజీవం అనేటటువంటి జీతాన్ని పొందుకోవాలి. ఇకపోతే మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మరొక పాయింట్ ఏంటంటే, ఈ లోకంలో ఉద్యోగం సరిగా చేయకపోతే లేదా మాటి మాటికి సెలవులు పెడుతూ ఉన్నాం అనుకోండి, ఉద్యోగం నుండి తొలగించడం అన్నది సహజంగా జరుగుతూ ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం ఈ లోకంలో. అలాగే తండ్రినటువంటి దేవుని ప్రభుత్వంలో కూడా ఉద్యోగాలలో ఏమైనా తేడా జరిగిందనుకోండి, ఆయన తీసేసి వేరొకరిని ఆ స్థానంలో చేర్చేటటువంటి పరిస్థితి కూడా దేవుని ఉద్యోగం చేసేటటువంటి ప్రభుత్వంలో ఉంది. కేవలం కుమారుల పట్ల తండ్రి ఉద్దేశాన్ని కలిగి ఉండక తన దూతల పట్ల కూడా ఇలాంటి పరిస్థితి కలిగి ఉంటాడండి కనతండ్రి అయినటువంటి దేవుడు. అర్థమవుతుందా? దేవుని పని చేసేటటువంటి తన కుమారులుగా ఉన్నటువంటి మన పట్ల మాత్రమే కాదు, దేవదూతల పట్ల కూడా ఇలాంటి ఆలోచన కలిగినటువంటి వాడే మన తండ్రి అయినటువంటి దేవుడు. ఆది కాలంలోని చరిత్రను కనుక మనం ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా ఆలోచించగలిగితే, దేవదూతలందరిలో ప్రధాన దూత తప్పు చేసిందండి, పొరపాటు చేసింది. ఆ దూతను ఏమండి, ఆ దూతను సాతానుగా బైబిల్ చూపించింది. అర్థమవుతుందా? మనం చూడగలిగితే ఈరోజు అపవాదిగా, సాతానుగా, మరి ఈరోజు విర్రబిగుతున్నటువంటి అపవాది ప్రారంభంలో దేవుని దగ్గర ఒక ప్రధాన దూతగా ఉంది, లేదా ప్రధాన దూతగా దేవుని దగ్గర ఒక పనివానిగా ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 14వ వచనం నోట్ చేసుకోండి. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనం. అభిషేకము నొందిన కేరూబువై ఒక ఆశ్రమగా ఒకప్పుడు నీవుంటివి అని అన్నాడు. చూడండి, అభిషేకము నొందిన కేరూబువై అంటే గొప్ప పదవి కలిగి ఒక ఉద్యోగం అనేటటువంటి స్థానంలో ఉన్నటువంటి ఈ దేవదూత తర్వాత ప్రధాన దూతగా ఉన్నటువంటి ఇది తప్పు చేసిందండి. యోధా పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. యోధా పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మరియు తమ ప్రధానత్వము నిలుపుకొనక తన నివాస స్థలముల నుండి విడిచిన దేవదూతలు అన్నాడు. చూడండి, అంటే ప్రధాన దూత అయినటువంటి మికాయేలు అపవాదితో పోరాడి పరలోకంలో గెలిచింది. అంటే ఇక్కడ మనం ఆలోచించగలిగితే దేవదూతలకు కూడా ఇలాంటి విషయాన్ని అప్లై చేస్తున్నాడు దేవుడు.
అవి తప్పు చేస్తే వాటి ఉద్యోగాన్ని తీసేటటువంటి పరిస్థితి మనకి ఇక్కడ బైబిల్లో కనబడింది. అందులో ఈరోజు అపవాదిగా సాతానుగా విర్రవీగుతున్నటువంటి ప్రధాన దూత ఉన్నటువంటి ఈ ప్రధాన దూత ఒకటైతే, దాని అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళను కూడా దేవుడు ప్రారంభంలో మరి పరలోకంలో యుద్ధం అనేది ఒకటి ఏర్పాటు చేసి మిఖాయేలు అనేటటువంటి ఆ దేవదూత సైన్యంతో ఈ అపవాదిని ఓడించి పాతాళం లేదా భూలోకానికి నెట్టివేసినట్టుగా మనము బైబిల్లో చూస్తాం. ఇకపోతే పాత నిబంధనలోని చరిత్రను కూడా మనం ఆలోచించినప్పుడు మనకి ఒక వ్యక్తి కనపడతాడండి, ఇద్దరు వ్యక్తులు కనపడతారు. దేవుడిచ్చినటువంటి ఉద్యోగాన్ని చేజేతులారా పోగొట్టుకున్నటువంటి వాళ్ళు. వాళ్ళల్లో పాత నిబంధనలో మనం చూడగలిగితే రాజు అయినటువంటి ఉజ్జియా గురించి మనం ఆలోచించవచ్చండి. ఈ ఉజ్జియా అనేటటువంటి ఇతను దేవుని ఉద్యోగంలో చక్కగా ఉన్నప్పుడు దేవుడు సంతోషించాడు, దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ఆ తర్వాత ఈ ఉజ్జియా అనేటటువంటి ఇతను తన మనసు యందు గర్వించినప్పుడు దేవుడు అతన్ని ఉద్యోగం నుండి తొలగించడం అన్నది జరిగిందండి. తొలగించి అతని ఉద్యోగాన్ని యాతాముకి ఇవ్వడం అన్నది బైబిల్లో మనము చూస్తూ ఉంటాం. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయము 4వ వచనంలో ఉంటుంది. అలాగే 26వ అధ్యాయము 16వ వచనంలో ఉంటుంది. చూడండి, ఒక మంచి మాట. ఉజ్జియా దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అంటే ప్రారంభంలో దేవుని ఉద్యోగాన్ని చేపట్టి దేవుని కొరకు పనిచేస్తున్నటువంటి ఈ ఉజ్జియా ప్రారంభంలో యథార్థవంతుడుగానే ఉన్నాడు. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసున గర్వించి చెడిపోయినన్న పదం వేసాడు. చూడండి, కొంతకాలానికి స్థిరపడిన తర్వాత దేవుని లెక్క చేయకుండా తన మనసులో తాను గర్వించేటటువంటి స్థాయికి వెళ్ళిపోయి చెడిపోయాడట. ఆ తర్వాత కింద మాట మనం చూడగలిగితే, అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసు యందు గర్వించి చెడిపోయాను, ఉజ్జియా అతని కుమారుడైన యాతాము అతనికి బదులుగా రాజు అయ్యను అని అన్నాడు. అంటే దేవుని ఉద్యోగాన్ని చేసేవాళ్ళు ఎవరైనా తమ మనసులో గర్వించినా, దేవుని మాటలను లక్ష్య పెట్టకపోయినా వాళ్ళని ఆ ఉద్యోగంలో నుంచి తీసేయడం అన్నది జరుగుతూ ఉంది. కొత్త నిబంధనలో మనందరికీ తెలిసిన విషయమే. ఇస్కరియోతు యూదా గారి గురించి మనందరికీ తెలుసు. కొత్త నిబంధనలో ఇస్కరియోతు యూదా గారి గురించి మనం ఆలోచించినప్పుడు, దేవుని ఉద్యోగిగా క్రీస్తు జట్టులో చేరినటువంటి ఇస్కరియోతు యూదా ధనాపేక్ష కలిగినటువంటి వాడై తనకిచ్చినటువంటి ఉద్యోగాన్ని నిలుపుకొనక ఉద్యోగాన్ని చేజేతారా పోగొట్టుకుని చివరికి నరకానికి జారిపోయాడు. దేవుడు అతను ఉద్యోగాన్ని మత్తయికి ఇచ్చాడు. మత్తయికి ఇచ్చి మరలా 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు దేవుడు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే మనకు ఆ మాట ఉంటుందండి, జాగ్రత్త నోట్ చేసుకోండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 20వ వచనం 25వ వచనంలో ఉంటుంది. అలాగే కీర్తన గ్రంథం 108వ అధ్యాయము 8, 9 వచనాల్లో ఉంటుంది. ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. అపోస్తుల కార్యములు నేను చదువుతున్నాను. యోధా ఉద్యోగం వేరొకటి తీసుకొనుగాక, తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలో అపోస్తలత్వంలో పాలు పంపులు పొందుటకు మత్తియా లెక్కింపబడెను. అంటే ఇక్కడున్నటువంటి మాటలను బట్టి మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు ఈ ఇస్కరియోతు యూదా పోగొట్టుకున్నటువంటి ఉద్యోగం మత్తియా అనేటటువంటి ఒక అతనికి ఇవ్వడం జరిగింది, అతనికి వచ్చింది. కాబట్టి దేవుని మాటలను మనం ఆలోచించేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. చాలామంది ఎలాంటి ఆలోచనలో ఉంటారంటే, నేను లేకపోతే ఈ పని జరగదు అనేటటువంటి ఆలోచనలో చాలామంది విర్రబీగి బ్రతుకుతుంటారండి. దేవుని పనిలో ఉన్నటువంటి వాళ్ళే. అంటే నేను లేకపోతే ఈ పని జరగదు అని ఎవరైనా గర్విస్తే వాళ్ళని దేవుడు తన ఉద్యోగం నుండి తీసేయడమే కాకుండా ఆ ఉద్యోగాన్ని వేరొకరికి నియమించడం కూడా జరుగుతుంది. ఇంకా మనం ఆలోచించినప్పుడు మన ఉద్యోగాల్లో మనం నిమగ్నమైతే దేవుడు మన పని చేసేటటువంటి విషయంలో కూడా మరి దేవుడు చాలా వరకు మనకు సెక్యూరిటీని ఇస్తాడండి. అర్థమవుతుందా? కాబట్టి మనం ఆలోచించగలిగితే దేవుని ఉద్యోగం చేయడం అన్నది చాలా ప్రాముఖ్యం. అందులో జాగ్రత్తలు కూడా
అవసరం. కాబట్టి దేవుడిచ్చినటువంటి పని విషయంలో మనం ఎక్కడ కూడా గర్వించకూడదు, ఎక్కడ కూడా మనము విర్రవీగకూడదు. ఒకవేళ మనము దేవుడిచ్చినటువంటి మన పని మనం గనక విర్రవీగి దాన్ని పట్టించుకోకపోతే చివరికి మనల్ని కడముట్టించడానికి కూడా కొంతమంది ప్రత్యేక ఉద్యోగస్తులను దేవుడు ముందుగానే నియమిస్తాడు. నమ్మకమైనటువంటి ఉద్యోగస్తుల్ని దేవుడు ఎంచుకుంటాడు. మత్తయి సువార్త 13:39 చూడండి. మత్తయి సువార్త 13:39 కోత యుగ సమాప్తి, కోత కోయువారు దేవదూతలు అని అన్నాడు. అంటే వీళ్ళేనండి దేవుడు నియమించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఉద్యోగస్తులు. కానీ యావత్తు ప్రపంచం తన ఉద్యోగాన్ని మరిచి వాళ్ళ ఆలోచన అనుసారంగా బ్రతుకుతూ ఉన్నారు. ఈరోజు చాలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బ్రతికేస్తూ ఉన్నారు. అందుకే పౌలు గారు ఫిలిప్పీలకు పత్రిక రాస్తూ ఒక మాటలో చెప్పాడు. ఏమని చెప్పాడు? ప్రజలందరూ కూడా ఎలాంటి ఆలోచనలో బ్రతుకుతున్నారో పౌలు గారు ఫిలిప్పీకి ఉత్తరాన్ని రాస్తూ చెప్తున్నాడు. చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 21 చివరిగా ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 21 అందరూ తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు అని అన్నాడు. కాబట్టి మనం ఉద్యోగంలో సిగ్గుపడన అక్కర్లేనటువంటి పనివానిగా మారి మనకు దేవుడిచ్చినటువంటి ఈ తొలి శ్వాస నుండి తుది శ్వాస వరకు మనం దేవుని పనిలో ఉండి జీతాన్ని పొందుకునే వాళ్ళగా ఉండాలి. అంటే తుది మట్టుకు మనం సంపూర్ణంగా దేవుని పని కనుక నెరవేర్చి దేవుడు మనకిచ్చేటటువంటి జీతమైనటువంటి నిత్య జీవాన్ని కనుక మనం పొందుకోగలిగితే మనకంటే అదృష్టవంతులు మరొకరు లేరండి. కాబట్టి దేవుని ప్రభుత్వంలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఆ విషయం చెప్పడమే ఈ పాఠం యొక్క పరమార్థం. నిరుద్యోగులకు శుభవార్త అంటే అదే అర్థం. అంటే నిరుద్యోగులకు శుభవార్త అని చెప్పేటటువంటి ఈ విషయంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే దేవుని పని చాలా చేయవలసినటువంటి పని ఉంది. ఆ పని చేసేటటువంటి ఉద్యోగస్తులు కరువై ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని ఉద్యోగంలో చేరాలి అని చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. కాబట్టి మన ఉద్యోగాన్ని మనమే మరిచేటటువంటి దౌర్భాగ్యులుగా మనం ఉండకుండా దేవుడిచ్చేటటువంటి నిత్య జీవాన్ని పొందుకున్నటకు ఈ భూమిపై దేవుని పని కొరకు మనమంతా కూడా కష్టపడేటటువంటి వాళ్ళగా ఉండాలి. అర్థమవుతుందండి? నిరుద్యోగులకు శుభవార్త అంటే అర్థం ఏంటంటే ఈరోజు భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగస్తులుగానే పుట్టించాడు దేవుడు. పని పెట్టే పుట్టించాడు. ప్రతి ఒక్కరం కూడా ఎలా పుట్టించనన్నాడు? మనమంతా కూడా దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు మనమంతా కూడా క్రీస్తు యేసునందు సృష్టింపబడి ఉన్నాము. కాబట్టి మనందరికీ కూడా పని ఉంది. ఎవరు కూడా నిరుద్యోగులం కాదు. ఒకవేళ నిరుద్యోగులని ఎవరన్నా అనుకుంటే వాళ్ళకి ఇది ఒక చక్కటి శుభవార్త. కాబట్టి అందరూ దేవుని పనిలో చేరండి, దేవుని మాటలు ప్రకటించండి, దేవుని ఉద్యోగాన్ని చేసి నిత్య జీవాన్ని పొందుకోండి. ఇదే ఈ పాఠం యొక్క పరమార్థం. ఓకే, ఈ పాఠం మీకు అర్థమైందని భావిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను.